ఫస్ట్ టైం అప్లై కాదు, అప్పుడు కూడా అంత స్ట్రైక్ అవ్వలే. అంతకుముందు ఒకసారి మాట్లాడడం ఇంకా అప్పుడే ఫస్ట్ టైం కలవడం కదండి. మనం టీ తాగుతూ ఇటు ఉండే కంటే అవి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఇదే కదా మీ ఇల్లు అయితే ఇదే కదా. మరి ఇక్కడ ఒక పెద్ద టీవీ పెట్టుకుంటారు కదా అందరూ. పెట్టుకోవాలండి, బట్ ప్రస్తుతానికి అంత అవసరం లేదు, పెట్టలేదు. సూపర్, మంచి బుక్స్ కలెక్షన్ ఉన్నాయి. బుద్ధుడు ఇంకా మొత్తం నిండిపోవాలి అవన్నీ. ఎక్కడికి వెళ్ళినా ముందు బుక్స్ షిఫ్టింగే నాకు. బావగారు అదేనా? ఆయన గ్రూప్ 1 ఆఫీసరా గ్రూప్ 2? ఆయన గ్రూప్ 2. గ్రూప్ 2. ఏంటి 7 రూల్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ వన్, లెట్ ఇట్ గో. నెవర్ రన్ ఏ గుడ్ డే బై థింకింగ్ అబౌట్ ఎ బ్యాడ్ ఎస్టర్డే. అంటే సో నిన్న ఒక చెడు రోజు జరిగింది, చెడ్డ రోజు జరిగింది అని చెప్పేసి ఇవాళ మంచి రోజుని నిన్నటి గురించి ఆలోచిస్తూ మనము పాడు చేసుకోకూడదు. సో వీ షుడ్ లెట్ ఇట్ గో అన్నమాట. నిన్నటి దాన్ని వదిలేసేయాలి. సెకండ్ వన్ ఈజ్ ఇగ్నోర్ దెమ్. డోంట్ లిసన్ టు అదర్ పీపుల్. లివ్ ఏ లైఫ్ దట్స్ ఎంపవరింగ్ టు యూ. సో కొంతమంది ఏదో చెప్తుంటారు, మనం ఏదో చేయాలనుకుంటాం, ఇది కాదు అది కాదు అని ఏదో చెప్తుంటారు. బట్ అవన్నీ వినాల్సిన అవసరం లేదు. మనకి ఏదైతే ఎంపవరింగ్ గా అనిపిస్తుందో మనం అది చేస్తే సరిపోతుంది. సో అలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేసేయాలి. సెకండ్. థర్డ్ వన్ ఈజ్ గివ్ ఇట్ టైం. టైం హీల్స్ ఎవ్రీథింగ్. సో ఏంటంటే మనం ఒక్కొక్కసారి కొన్ని బాధలు అలాంటివి అనిపిస్తాయి మనకి లైఫ్ లో. సో అలాంటి వాటికి టైం ఇచ్చి వదిలేసేయాలి. టైం తో పాటు మనకు అది మర్చిపోతుంది. ఇవాళ చాలా పెద్ద సమస్యగా అనిపించింది, రేపు మనకి చాలా చిన్న సమస్యగా అనిపిస్తుంది. సో ఏంటంటే టైం తో పాటు ఎవ్రీథింగ్ విల్ బి హీల్డ్. నెక్స్ట్ వన్, డోంట్ కంపేర్. ద ఓన్లీ పర్సన్ యూ షుడ్ ట్రై టు బీట్ ఈస్ ద పర్సన్ యు వర్ ఎస్టర్డే. సో మనల్ని మనతో ఎవరితోటి కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ద ఓన్లీ పర్సన్ యూ షుడ్ ట్రై టు బీట్ అంటే ఎవరిని బీట్ చేయాలి అంటే నిన్న ఉన్నటువంటి మిమ్మల్ని ఇవాళ మనం బీట్ చేసుకోవాలి. సో నిన్నటికి ఇవాళకి మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎవరితో కంపేర్ చేసుకోవాల్సిన, వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనతో మనల్నే కంపేర్ చేసుకోవాలి. ఫిఫ్త్ వన్ ఈజ్ స్టే కామ్. ఇట్స్ ఓకే నాట్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఫిగర్డ్ అవుట్. నో దట్ ఇన్ టైమ్ యూ విల్ గెట్ దేర్. సో ఏంటంటే ఒక్కొక్కసారి అయ్యో ఇది అయిపోయింది అలా అయిపోయింది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, పెద్ద సమస్య అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే కామ్ గా ఉండాలి. సో ప్రతిదీ కూడా వెంటనే ఇప్పటికిప్పుడు సాల్వ్ అయిపోవాలి అంటే అవ్వదు. సో ఏం చేసుకోవాలంటే నో దట్ ఇన్ టైం, ఆ టైం లోపులోనే అది సాల్వ్ అయిపోద్ది. ఆ టైం వస్తుంది దానికి, ఆ టైం వచ్చినప్పుడు అది సాల్వ్ అయిపోద్ది. సో అప్పటి వరకు మనం ఏం చేయాలంటే వీ షుడ్ స్టే కామ్. సిక్స్త్ వన్ ఈస్ ఇట్స్ ఆన్ యూ. ఓన్లీ యూ ఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్. సో మన హ్యాపీనెస్ కి మనమే ఇన్ఛార్జ్. సో మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవాలి. అంటే ఏంటంటే ఎవరో మనల్ని రికగ్నైజ్ చేస్తేనో, ఎవరో మనల్ని రివార్డ్ చేస్తేనో, లేకపోతే ఎవరైనా మనల్ని తిడితే మనకి హ్యాపీనెస్ ఉండదు. అలా కాదు, మనతో మనం హ్యాపీగా ఉంటే చాలు. ఇట్స్ ఆన్ యూ. అంటే ఎవరు ఏదన్నా గానీ మనం ఎలా తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. బుద్ధుడు చెప్తాడు కదా, ఒక ఆమె వచ్చి బాగా తిడుతూ ఉంటది, మీరు ఎలా హ్యాపీగా ఉన్నారు అని బుద్ధుడిని అడిగితే ఆయన చెప్తాడు, ఆమె తిట్టాలనుకుంది, ఆమె తిట్టింది, దాన్ని నేను తీసుకోలేదు. అదని మనం తీసుకోకపోతే హార్ట్కి మనం ఆటోమేటిక్ గా హ్యాపీగానే ఉంటాం. సో వాళ్ళు ఎందుకు అన్నారు, ఏ ఇంటెన్షన్ తో అన్నారు, సో దానికి మనం ఏమైనా చేయగలమా, మనం చేస్తే దాంతో సాల్వ్ అయిపోద్ది. నెక్స్ట్ స్మైల్. లైఫ్ ఈజ్ షార్ట్, ఎంజాయ్ ఇట్ వైల్ యూ హ్యావ్ ఇట్. సో వీ షుడ్ స్మైల్ ఆల్వేస్. Smile yourself. So nice. Let it go. Ignore them. Give it time. Don't compare. Stay calm. It's on you. And the seventh one is smile. Okay, andarki Jai Bhim, Jai Insan. Jai Bhim, Jai Insan. Like a small gift to sister ki. Sujata మీరు కూడా పట్టుకోండి. ఓకే, జీజీఎస్ లో భాగంగా ఈరోజు పాల్వంచ కొత్తగూడెంలో మా ఆలోచన బంధువైనటువంటి సిస్టర్ దగ్గరికి వచ్చాము. జీజీఎస్ అంటే జ్ఞాన గృహ సందర్శన. దీంట్లో చక్కటి పుస్తకాలు, అలాగే మహనీయుల చిత్రపటాలు, మహనీయుల ఆలోచనలు, సమాజాన్ని ప్రేమించడం, సమాజాన్ని చైతన్యం చేయాలనే ఆలోచనలు ఉన్న సోదరి ఉండడం వల్ల ఈ ఇల్లుని జీజీఎస్ కుటుంబంగా భావించి జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా నేను సుజాత ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకంగా థ్యాంక్ యూ.
ఈ సందర్భాన్ని ఉద్దేశించి వెల్కమ్ చేస్తూ తన ఒపీనియన్ ని తన అనుబంధాన్ని షేర్ చేసుకోవాల్సిందిగా సిస్టర్ని కోరుతున్నాను. అందరికీ జై భీమ్. అన్నయ్య వదిన ఈరోజు మా ఇంటికి రావడం అనేది నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. సడన్ గా వచ్చారు. బట్ నరేష్ గారు రావడం అనేది, సుజాత మేడం రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనకి మంచి అనేది చూడడం కంటే కూడా మూఢనమ్మకాలు అనేది బాగా ఎక్కువైపోతున్నాయి. ఎదుటి మనిషిని కూడా ఓర్వలేని తనంగా బాగా తయారవుతున్నారు. ఇలా కాకుండా ప్రతి మనిషిని కూడా, తోటి మనిషిని ప్రేమతోటి పలకరించాలి, వాళ్ళకి తోడుగా ఉండాలి. మనము మనిషికి మనిషి తోడు అనేది మంచి మెసేజ్ ని సమాజంలోకి తీసుకెళ్తున్న నరేష్ గారు మరియు సుజాత మేడం కి మరొకసారి ఇంత మంచి పని చేసినందుకు కృతజ్ఞతలు మా తరపు నుంచి తెలియజేసుకుంటూ మా ఇంటికి వచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు మీ ఆయన పేరు, పిల్లల పేర్లు, నా పేరు రాణి. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో డీఈగా చేస్తున్నాను, పాల్వంచ మండలము. మా హస్బెండ్ వచ్చేసి గోరం కనకయ్య గారి పిఏగా పనిచేస్తారు. మా పిల్లలు, ఇద్దరు పిల్లలు, రాహుల్ అండ్ ఓహాస్ 8th క్లాస్ అండ్ 4th క్లాస్ చదువుతున్నారు. అందరికి జై భీమ్, జై హింద్. జై హింద్ సార్.